హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ మీకు చేస్తున్నాను. కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్స్ అనేది బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఎగ్స్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఒకటి లైట్గా కొంచెం ఫ్రై అవుతే కొంచెం ఫ్రై అయిందనుకో ఎగ్స్ బాయిల్ ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత తీసిన తర్వాత ఆనియన్ వేస్తాను ఫ్రెండ్స్. నేను లైట్గా వేస్తాను ఫ్రెండ్స్. ఎగ్స్ అనేది మీకు ఎలా కావాలంటే మీరు అలాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ అనేది కొంచెం గ్రేవీ కాబట్టి మనం చిన్న చిన్న గుడ్డుక్కురుగా అనేది ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని మనం ఆనియన్ అనేది వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఆనియను, పచ్చిమిర్చి, చిల్లీ, కర్రీ లీవ్స్, కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఫ్రై అవుతుంటుంది చూడండి ఫ్రెండ్స్. గ్యాస్ కదా ఫ్రెండ్స్, వెరీ ఫాస్ట్ అవుతుంది. మొన్నటి వరకు కరెంట్ స్టవ్ మీద ఉండేదాన్ని కుకింగ్ అనేది బాగా లేట్ అయిపోయింది. ఇది మొన్న ఉగాది రోజు తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ రోజు ఓపెన్ చేస్తాను. కొంచెం పాలు పొంగిచ్చి పరమాన్నం వండించిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. నేను న్యూజిలాండ్లో డైలీ ఏం కుక్ చేస్తానండి మీకు చూపెడతాను. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది కూడా నేను చూపెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ కర్రీ అయిపోయిన తర్వాత నేను షార్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో చెప్తాను ఏంటంటే అనేది. మా హస్బెండ్ మార్నింగ్ ఏం పట్టుకెళ్తారు ఏంటనేది. టమాటా అనేది యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. టమాటా యాడ్ చేసిన తర్వాత ఈలోపు ఇది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. టమాటా అనేది కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, టమాటా అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుంది. చూడండి, నా కూరకు తగ్గట్టుగా 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. చూడండి,
జతేన్ కొరియాండర్ ఇవ్వమ్మా ఫ్రిడ్జ్లోది. మా అబ్బాయికి కొరియాండర్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కారం, MDH ఎగ్ కర్రీ మసాలా యాడింగ్. కొంచెం మెత్తబడిన తర్వాత కారం అనేది నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంగ్లాండ్లో ఏం స్వీట్స్ తయారు చేస్తారు ఆ స్వీట్స్ అన్నీ నేను తయారు చేసి చూపెడతాను ఫ్రెండ్స్. వన్ డే నేను తయారు చేసి చూపెడతాను. పాలపిండితోని స్వీట్ అనేది తయారవుతుంది. ఆ స్వీట్ రెసిపీ నేను చేసి వీడియో పెడతాను. మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందని నాకు చెప్పండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్వీట్ అనేది. వచ్చేసాను. స్పూన్నర వరకు యాడ్ చేశాను కారం అనేది. కొంచెం MDH మసాలా పౌడర్ కర్రీ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకున్నాము. బాగా ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చింతపండు పులుపు అయితే వేయట్లేదు, ఓన్లీ టమాటాలతోనే గ్రేవీ చేస్తున్నాను. ఇక్కడ చింతపండు టమాటాలు బాగా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వేయాలి అనుకుంటే అన్నీ మిక్స్ చేసేటప్పుడు బంగాళదుంప సంథింగ్ ముల్లింగి దుంప అవన్నీ వేసేటప్పుడే నేను యాడ్ చేస్తాను. మామూలుగా అది కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు తీసుకొని నేను పులుపు అనేది యాడ్ చేస్తాను. మామూలుగా అయితే నేను ఇలాగే మోసం ఉంటుంది, ఎందుకంటే మా ఆయన గారు పులుపు తినరు ఎక్కువ. కారం కూడా ఎక్కువ తీసుకుంటాను. తన స్పైసెస్ తగ్గట్టుగా నేను కుక్ చేస్తాను. నిమిషం ఫ్రెండ్స్ వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొంచెం అది బాయిల్ అయ్యిందాక ఎత్తి నొక్కుతురా ఇలాగా ఫాస్ట్గా రావాలి. వాటర్ అందుకని కొద్దిగా
కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాము అనుకోండి ఫ్రెండ్స్, కొరియాండర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. చూడండి, నేను కొద్ది వాటర్ కప్పున్నర వరకు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తాను. చూడండి, వాటర్ అనేది నేను 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా బాయిల్ అవుతుంటుంది. ఒక 10 మినిట్స్లో బాయిల్ అవుతుంది. మార్నింగ్ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ అనేది నేను చూపెడతాను రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో సియా సీడ్స్, కిస్మిస్, కాజు, బాదం, వాల్నట్, పంప్కిన్ సీడ్స్, సియా సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఓట్స్ ఇవన్నీ కలిపి నేను కొంచెం మిల్క్ వేసి ఇలా నైట్ అంతా వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేచి నేను ఓవెన్లో 3 మినిట్స్ పెట్టిన తర్వాత ఇందులోని షుగర్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. అయితే హనీ కానీ లేదంటే బెల్లం కానీ యాడ్ చేసి నేను బ్రేక్ఫాస్ట్ అనేది మా హస్బెండ్కి పెడతాను ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 6 ఎగ్స్ అనేది బాయిల్ చేసి ఓన్లీ వైట్ ఒకటే నేను ప్యాక్ చేసి పెడతాను ఫ్రెండ్స్. లంచ్కి ఫ్రూట్స్, బనానా, యాపిల్, ప్లమ్స్ అవైలబిలిటీ నా హోమ్లో ఏవైతే ఉంటాయో నేను లంచ్ ప్యాకింగ్ అనేది నేను ప్యాక్ చేస్తాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ సమ్ టైమ్ టారో, సమ్ టైమ్ కసావా అనేది పెండ్లం దుంప ఫ్రెండ్స్. సమ్ టైమ్ అది బాయిల్ చేస్తాను. సమ్ టైమ్ టారో అనేది కందదుంప. అది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిని జిమ్కి వెళ్తాడు కాబట్టి ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి తనకి సపరేట్గా నేను కుక్ చేసి అన్నీ పెడతాను ఫ్రెండ్స్ మార్నింగ్. మీకు ఆ వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఇప్పుడు ఎలా బాయిల్ అవుతుందండి మీరు చూడండి. కొద్దిసేపు బాయిల్ అవ్వలేదు. ఇందులో మనం చింతపండు అనేది వేయలేదు కదా, ఓన్లీ వాటర్ కంటెంట్తోనే మనం అలాగా కుక్ అనేది చేస్తుంది. కొంచెం దగ్గరికి అయింది అనుకో ఫ్రెండ్స్, దీన్ని కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్. నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించినట్టుగా అనిపించింది, అందుకే కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఫైనల్కి దగ్గరికి పడుతుంది. కొరియాండర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి కూర ఉడికేటప్పుడు కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కూడా నేను వేస్తాను కొత్తిమీర అనేది. కొంచెం కర్రీ కట్టేసే ముందు కూడా ఇంకో 5 మినిట్స్లో కట్టేస్తామనగా అప్పుడు కూడా నేను కొరియాండర్ వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చితే మీరు అలా వండుకోండి. ఒకటి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఉట్టి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, టమాటా అనేది తక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఎలా నచ్చితే అలాగా సింగిల్ హ్యాండ్తో కలుపుతుంది. ఒక హ్యాండ్తో నేను మంచి కుక్ చేయడం, ఒక హ్యాండ్తో నుంచి వీడియో తీసుకోవడం, అందుకే కొంచెం షేకింగ్ అయినట్టుగా వస్తుంది. స్టాండ్ కొన్నదాకా కొంచెం ప్రాబ్లం ఉంది. మా హస్బెండ్కి డ్యూటీ ఖాళీ లేక షాపింగ్ ఉన్న వెళ్ళదు ఫ్రెండ్. ఓన్లీ వ్యాకెన్సీ ఒకటే ఈ వీక్ అలాగా.
ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా బాయిల్ అవుతుందో కర్రీ అనేది. ఒక 2 మినిట్స్లోనే మీకు కర్రీ అనేది అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసి దింపేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే వీడియో ఇదే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.